ఘోర అపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి. ఎంత ఘోరం అంటే ఇది ఇప్పుడు యాక్చువల్గా ఈ కేసు మొత్తాన్ని సిబిఐకి ఇచ్చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే, ఒక రోజు అయిందో 2 రోజు అయిందో, ఇమీడియట్గా అదే రోజు సిబిఐకి అప్పగించాలి. ఇంకా మీరు ఇన్వెస్టిగేట్ చేయడం ఇంకా ఇది కాదు. ఇంకా డైరెక్ట్ సిబిఐ ఎంటర్ అయితేనే వాస్తవాలు ఏమైనా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. నివేదనలకు కిలో నెయ్యి 1667 రూపాయలకు కొంటున్నామంటున్న సుబ్బారెడ్డి. ఎవరైనా టీటీడీ చైర్మన్గా ఉండే మొన్నటిదాకా. లడ్డూ ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఏదైనా దేవుడికి నివేదించడానికి అంటే దీపం వెలిగించడం ఇట్లాంటి వాటికేమో కిలో నెయ్యి 1667 రూపాయలట. కానీ లడ్డూ ప్రసాదానికి కిలో నెయ్యి 320 అట. అసలు 320 రూపాయల్లో కిలో నెయ్యి తయారు చేసే ఎవడని ఉన్నాడా ఈ ప్రపంచంలో? 300. అసలు ఒక కిలో నెయ్యి కావాలంటే ఎన్ని పాలు కావాలా? ఈ లెక్కలేయండి మీరు ఒక్కసారి. కిలో నెయ్యి కావాలంటే ఎన్ని పాలు కావాలి? లీటర్ పాలు ఎంత ఉన్నాయి? మనకి ఉత్త ప్యాకెట్లో దొరికే లీటర్ పాలే దాదాపు 60-70 రూపాయలు నడుస్తూ ఉన్నది. న్యాచురల్ మిల్క్ కావాలంటే దాదాపు 100 రూపాయలు ఆ పైన ఖర్చు పెట్టాల్సిందే. 100 రూపాయలు పెట్టాల్సిందే మినిమం. మరి లీటర్ నెయ్యి తయారు చేయాలంటే 320 రూపాయలు లీటర్ నెయ్యి కొంటున్నారంటే ఇది మొత్తం కల్తీనే. మీరు చూడండి, ఇప్పుడు చాలా ఆర్గానిక్ అని చాలా దొరుకుతూ ఉంటాయి. కల్తీ లేని నెయ్యి అని, లేదు ఇది పెరుగుతో తయారు చేసిన నెయ్యి అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క స్టోర్లో 3000 నుంచి 4000 రూపాయలు అమ్ముతూ ఉంటారు. 3000 to 4000 రూపీస్. మరి అట్లాంటిది వీళ్ళకి 300 రూపాయలకి ఎట్లా దొరుకుతుంది నెయ్యి? ఇది 100కి 100%, 200% ఇది కల్తీ నెయ్యి అని మనం డిసైడ్ అవ్వచ్చు. నువ్వు ఎంత బల్క్లో కొన్నా, ఎన్ని కిలోలు కొన్నా, అసలు వాడు ఖర్చు చేసిన దానికంటే తక్కువకి ఎవడిస్తాడు? వాడు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువకి ఎట్లా దొరుకుతుంది? వీళ్ళకి అవకాశమే లేదు. తూతూ మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. లడ్డూ ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకమే. వైసీపీ ప్రభుత్వంలో సాగిన అరాచకాలపైన విస్తుపోయిన భక్తులు. పంది కొవ్వు ఉందనేది సుస్పష్టం. వెజిటబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే. ఎన్డీడీబీ నివేదిక పైన నిపుణుల విశ్లేషణ. అందులో లార్డ్ అని ఉన్నది కదా, అందులో పంది కొవ్వు అట. పంది కొవ్వును కూడా కలిపిరట అందులో. మనం ఆ రిపోర్ట్ కూడా పెట్టినాం కదా. ఇగో ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్. ఇందులో ఫారెన్ ఫ్యాట్ అని ఉన్నది. ఫారెన్ ఫ్యాట్లో 4th one లార్డ్. ఇది యానిమల్ ఫ్యాట్, ఇది పంది కొవ్వటి, ఇది అండ్ బీఫ్ టాలో, పామ్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సో చాలా క్లియర్గా రిపోర్ట్ కూడా వచ్చింది. సరే, ఇప్పుడు మేము చాలా అసలు ఏమీ అట్లాంటి తప్పులు చేయలేదు, మేము చాలా నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు కదా, ఇది చాలా అన్యాయం అని. అసలు ఈ 320 రూపాయల కిలో నెయ్యి దొరికిందంటే అది పెద్ద ఫ్రాడ్ అన్నట్టు. ఇంకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలు అందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల దేశ విదేశాల్లోని కోట్లాది మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. శ్రీవారి లడ్డూ ప్రసాదం వారికి అమృతంతో సమానం. స్వామివారిని దర్శించుకున్నాక లడ్డూ ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించినప్పుడు కలిగే తన్మయత్వ భావన మాటలకు అందనిది. ఒకప్పుడు తిరుమల లడ్డూ గుమగుమలాడే నేతి సౌరభాల్ని వెదజల్లుతూ అత్యంత రుచికరంగా ఉండేది. 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ పైన అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లడ్డూ రుచి వాసన బాగుండట్లేదని, 2 రోజులకే చెడిపోతుందని అనేక విమర్శలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలకు కానీ, టీటీడీ పాలక మండలికి కానీ, జగన్కు ఆత్మబంధువైన అప్పటి ఈవో ధర్మారెడ్డికి కానీ అవేమీ చెవికెక్కలేదు. లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీలో వాడుతోంది కల్తీ నెయ్యి అని తెలిసి కొన్నారు కాబట్టే భక్తులు అప్పటి విపక్ష పార్టీల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వారు కిమ్మనలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పగించిన గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యి వనస్పతి, వృక్ష, జంతు కొవ్వులతో కల్తీ అయిందని ఎన్డీడీబీ నివేదికలో బయటపడడంతో శ్రీవారి భక్తులతో పాటు యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఎందుకంటే ఇది ఏమీ ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఇది టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో
వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తుంటారు. అందుకే నిన్న కేంద్రం కూడా గట్టిగానే రెస్పాండ్ అయినట్టుంది. సో అందుకే ఈ ఎంక్వైరీ సిబిఐతో చేయించాల. ఈ వ్యవహారంపై దేశ విదేశాల్లోని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు గోవిందుడికే ఘోర అపచారం తలపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇగో స్వచ్ఛమైన ఆవు నెయ్యి 320 రూపాయలకు ఎట్లా దొరుకుతుంది? గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి వినియోగించారని బయటపడడంతో టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో తమ చర్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకు 60 కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవారం. 60 కిలోలకు ₹1,00,000 ఖర్చు అయ్యేదని ఆయనే చెప్పారు. అంటే కిలో నెయ్యి ధర 1,667 రూపాయలు. అదే సమయంలో లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే 1000 కిలోల నెయ్యిని కిలో 320 రూపాయలకు కొన్నారు. ఒక పక్క కిలో నెయ్యి 1,667 రూపాయలకు కొన్నామని సుబ్బారెడ్డే చెబుతున్నారు. అలాంటప్పుడు ఎలాంటి కల్తీ చేయకుండా కిలో ఆవు నెయ్యి 320 రూపాయలకు సరఫరా చేయడం ఎలా సాధ్యం సుబ్బారెడ్డి గారు? ఒక కిలో ఆవు నెయ్యి తయారీకి 17 నుంచి 18 లీటర్ల పాలు అవసరమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారట. వేసుకోండి గాడ 17 లీటర్ల పాలు కావాలంటే 17 లీటర్లు ఇంటూ 80 రూపాయలు వేయండి. ఇప్పుడు లీటర్ ఎంత ఉందండి? లీటర్ 50 రూపాయలకు దొరుకుతుందా? స్వచ్ఛమైన పాలు కావాలంటే మీరు బయట మార్కెట్లో మీకు 100 రూపాయలు అమ్ముతున్నారు. 17 లీటర్లు ఇంటూ 1360 రూపాయలు పాలకే అవుతుంది. మరి 1360 రూపాయలు పాలకే అయినప్పుడు దాన్ని వేడి చేసి వెన్న తీసి నెయ్యి చేసి ఎంత ప్రాసెస్ ఇది? లీటరు 40 రూపాయలు వేసుకున్నా 720 రూపాయలు ఖర్చు అవుతుంది. మార్కెట్లో గేదె నెయ్యి కిలో 800కు పైగా ధర పలుకుతోంది. అలాంటప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని సంస్థలు రవాణా ఖర్చులు కూడా భరించి కిలో నెయ్యిని 320 రూపాయలకు ఎలా సరఫరా చేయగలవు? ఆ నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ జరిగిందని సాధారణ ప్రజలకు కూడా దాని ధరను బట్టి అర్థమవుతున్నది. అరాచక శక్తులు అధికారంలో ఉంటే, అవినీతి అస్తవ్యస్త నిర్ణయాలతో వారు చెలరేగిపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి గత 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగిన అపచారాలే నిదర్శనం. ఇక అంతా వీళ్ళే ఉన్నారు, ఇక జగన్ బ్యాచే ఉన్నది ఇలా. తిరుమల ల్యాబ్లో కూడా పరీక్షలు చేసిరట. ఇప్పుడు మొత్తం అందరిని లోపల పడేయాల. శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నిమిత్తం టీటీడీ సుమారు 48 రకాల సరుకులు కొంటున్నది. నెయ్యి సహా ఆ పదార్థాలన్నీ తిరుపతిలోని గోడౌన్లో భద్రపరుస్తారు. వాటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్ను మాత్రం తిరుమల కొండపైన ఏర్పాటు చేశారు. నమూనాల్ని తీసుకెళ్లి అక్కడ పరీక్షిస్తూ ఉంటారు. ఆ పరీక్షలు తూతూ మంత్రంగా జరుగుతాయి. టీటీడీకి రోజు 10 వరకు నెయ్యి ట్యాంకర్లు వస్తూ ఉంటాయి. ఒక్కో ట్యాంకర్లో 12,000 లీటర్ల నెయ్యి ఉంటుంది. కొన్ని ట్యాంకర్ల నుంచి ర్యాండమ్గా నమూనాలు తీసుకొని తిరుమల తీసుకెళ్లి పరీక్షిస్తారు. వాటిలో ఎలాంటి కల్తీ జరిగిందో నిగ్గు తేల్చే అధునాతన పరికరాలు ఆ ల్యాబ్లో లేవు. వచ్చిన ప్రతి ట్యాంకర్లో నెయ్యి బాగుందని నిర్ధారిస్తే అనుమానం వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని ట్యాంకర్లు తిప్పి పంపినట్టు టీటీడీ సిబ్బంది రికార్డుల్లో రాస్తారట. ఆ ట్యాంకర్లను తిరుపతి బైపాస్ రోడ్లోకి తీసుకెళ్లి వేరే నెంబర్ ట్యాంకర్లలోకి ఆ నెయ్యిని నింపి మళ్ళీ తీసుకొస్తారట. ముందు తిప్పి పంపిన అదే నెయ్యిని టీటీడీ సిబ్బంది నాణ్యత బాగుందని సర్టిఫై చేస్తారట. కొండపైన ల్యాబ్ ఇదివరకు టీటీడీ వైద్యాధికారి నియంత్రణలో ఉండేది. ధర్మారెడ్డి ఈవోగా ఉండగా మైసూరులోని సిఎఫ్టిఆర్ఐలోని పదవీ విరమణ చేసిన టెక్నికల్ ఆఫీసర్ని టీటీడీ ల్యాబ్కి ఇన్ఛార్జిగా పెట్టిరట. ఆయన టీటీడీ రెగ్యులర్ ఉద్యోగి కాకపోవడంతో జవాబుదారీతనం ఉండదన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ఏం దుర్మార్గం ఇది అసలు! పంది కొవ్వు ఉందనేది సుస్పష్టం. అంటే ఇప్పుడు ఆ లడ్డూలో ఉన్న పంది కొవ్వుని తిన్నాం మనం. ఇక కానీ చాలా లార్డ్ అంటే పంది కొవ్వు. పరీక్షించిన నెయ్యిలో అధిక పరిమాణంలో ఎస్ వాల్యూ 116.09 ఈ పంది కొవ్వు అంటే లార్డ్ ఉన్నట్లుగా తేలింది. ఇది నెయ్యిలో రావడానికి అవకాశమే లేదు. దీని ఆనవాళ్లు ఉండకూడదు. అయినా ఉంది అంటే ఖచ్చితంగా కల్తీకి పాల్పడ్డారు. అంటే మొత్తం ఇక అది నెయ్యే కాదు, ఓన్లీ ఫ్లేవర్ ఓన్లీ నెయ్యి అంతే. వాసన ఓన్లీ నెయ్యి వాసన వచ్చింది అంతే తప్ప ఉన్న మెటీరియల్ అంతా ఇదే. ఇక బీటా సిటోస్టెరాల్ అట, ఇది వెజిటబుల్ ఆయిల్స్లో మాత్రమే ఉంటుందట. పాల ఉత్పత్తుల్లో అసలు ఉండదట. నిబంధనల ప్రకారం నెయ్యిలో ఉండకూడదు. కానీ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో ఇది ఉన్నదట. పరీక్షించిన నెయ్యిలో ఇది వెజిటబుల్ ఆయిల్ ఉనికిని తెలియజేస్తున్నది. పామోలిన్ ఆయిల్తో నెయ్యిని కల్తీ చేశారని స్పష్టమవుతున్నది.
ఇక రిపోర్టే బయటకు వచ్చిన తర్వాత ఇక అది అవ్వలేదు కాలేదు అని అనడానికి ఏం అవకాశం ఉంది? కానీ ఇంకా అవకాశమే లేదు కదా. నిన్న ఎవరైనా కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా రెస్పాండ్ అయినట్టున్నారు. తిరుమల లడ్డూ కల్తీపై సమగ్ర నివేదిక ఇవ్వండి, ఏపీ సీఎం చంద్రబాబును కోరిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఏపీ ముఖ్యమంత్రికి బండి సంజయ్ లేఖ. ఆయన కూడా కేంద్ర మంత్రి. కానీ ఇంత సంపాదించడం ఇంకేం చేద్దామని ఇంత దారుణాన్ని చేసి ఉండొచ్చు. వేల కోట్లు కొల్లగొట్టిరు కదా మీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అదే పరిస్థితి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ లడ్డూలనే కరప్షన్ చేయాల్సినంత దుర్మార్గం ఏంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందని అనుకోవాలనా? ఎందుకంటే ఆనాడే విమర్శలు వచ్చినప్పుడు, ఆనాడే భక్తులు దాన్ని కంప్లైంట్ చేసినప్పుడు, గుర్తించి పెద్ద ఎత్తున ఈ లడ్డూ నాణ్యత లోపించిందని మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు ఆ విషయం చేరకుండా ఉంటుందా? అయినా నువ్వు సైలెంట్గా ఉన్నావంటే మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు.